భగవద్గీత మీద చేసిన వీడియో వల్ల బిత్తిరి సతీ వివాదాల్లో ఇరుక్కున్న సంగతి మనకి ఎరికనే. ఇక బిత్తిరి సతీ భగవద్గీతని కించపరిచేటట్టుగా వీడియో చేసిండని ఇక హైదరాబాద్ లో వానరసేన ఇక మొత్తం సిసిఎస్ లా దీని గురించి ఫిర్యాదు చేసినట్లు కొందరు వరకు అయితే వార్తలు అయితే వచ్చినాయి. ఇక దీంతో నెటిజన్లు సైతం ఈయన మీద అసంతృప్తిగా ఉన్నారంట. ఇప్పుడు ఇదే నేపథ్యంలో బిత్తిరి సతీ మరో వీడియో విడుదల చేసిరంట. ఇక గదే క్షమాపణలు వీడియో అంట. ఇక ఆ వీడియో బిత్తిరి సతీ ఏమని అంటున్నాడంటే ఇక భగవద్గీత మీద చేసిన వీడియో అది చాలా సరదాగా చేసిన వీడియో, అంతకు మించి వేరే ఉద్దేశం గిట్లా నాకు ఏమీ లేదు, కానీ కొంతమంది దాన్ని తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఇక నేను ఎవరిని కించపరచాలనో లేకుంటే ఎవరి మనోభావాలు దెబ్బతినాలనో గట్లాంటి వీడియో అయితే చేయలేదు, గటువంటి ఉద్దేశం గిట్లా నాకు లేదు. ఇక నేను చాలా కాలంగా చిన్న చిన్న వీడియో క్లిప్పులు రీల్స్ పెట్టుకుంటా పోతా, అది నా వీడియోలు చూసేటోళ్ళకి అర్థమవుతుంది. ఇక కనుక ఇక నేను ఇదైతే కావాలని చేయలేదు. ఒకవేళ కావాలని అనిపిస్తే మాత్రం నా అభిమానులకి బంధుమిత్రులకి ఇక నా శ్రేయోభిలాషులకి ఇది నేను కావాలని నిజంగానే కించపరిచినట్టు ఆ వీడియో కనబడితే మాత్రం నన్ను తప్పకుండా క్షమించండి అని పెట్టుకొచ్చిండంట. ఇక దీనితోని ఇక ఈ గొడవ ఇంతటితో సద్దుమనుగా అయ్యే అవకాశం అయితే ఉన్నది. మళ్ళీ ఈ పరంగా చూసుకుంటే ఈయనకి అసలు బోలెడంత ఫాలోయింగ్ ఉన్నది అని ఎరకనే. ఇట్లా ఆయన యాసకి ఎంతో మంది అభిమానులు అయితే ఉన్నారు. ఇక ఆయన యాసతోని స్టార్లతో సహా దర్శకులతో సహా ఇంటర్వ్యూలు చేసిండు. ఇక ఆ క్రేజ్ తోని సైన్మాలలో గిట్లా నటించిండు. మళ్ళా ఇంటర్వ్యూల సైతం ఇక వాళ్ళని నవ్వించనీకే ఆయన సపరేట్ యాసతోని నవ్వించే ప్రయత్నం ఈయనకి ప్రత్యేకత ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక గసువంట ఆయన గిట్లా చేసిండంటే నమ్మసక్యంగా ఉన్నదా చెప్పుడి. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం అన్నిటికనే ఉత్తమం అని అది తెలుసుకోవాల్సింది మీరు. ఇక ఇట్లాంటి ఓళ్ళని ఇక ఎప్పటికప్పుడు ఉద్దేశపూర్వకంగా కించపరచకూడదు, ఉద్దేశపూర్వకంగా మాత్రం తప్పుడు ప్రచారాలు అయితే చేయకూడదని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.